Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. చాలా బాధాకరం, దురదృష్టకరం. సంఘటనకు సంబంధించి మరి కలెక్టర్ గారు అక్కడ ఉన్న అధికారులు ప్రాథమిక సమాచారం మేరకు 5 చనిపోవటం, మరో 3 వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. ఆ 3 కూడా స్థిరంగా ఉన్నారని కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఏ గారు కూడా రావటం జరిగింది. మేము సూపర్వైజ్ చేస్తూ ఉన్నాం. ఆ ఆసుపత్రిలో ఒకరు అపోలోలో ఉన్నారు, అక్కడ మిగతా దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో వారు చేరటం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి కరెంటు తీగలకు సంబంధించి, అదేవిధంగా కేబుల్ వైర్కి సంబంధించి ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. శోభయాత్ర చేస్తూ ఉన్న సందర్భంలో మరి అక్కడ ఉన్న ఆ మిత్రులందరూ కూడా ముందు పుల్ చేస్తూ ఉన్న వెహికల్లో ఫ్యూయల్ అయిపోవటం వల్ల వీరందరూ వెనకాల ఉండి దాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకొని ఇప్పటికే విచారణకు ఆదేశించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దీనికి కారణమైంది పూర్తి స్థాయిలో కారణం తెలుసుకున్న తర్వాత అక్కడ ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, 4 కానిస్టేబుల్తో పాటు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఉండటం జరిగింది. దాంతో మరి అక్కడ ఉన్న కనెక్షన్తో ఈ విధంగా అయిందని వారు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చాలా విషాదకరమైన ఘటన. ఆ కుటుంబ సభ్యులకి తీవ్రమైన లోటు, నష్టం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఆ కుటుంబాలకు తప్పకుండా అండగా ఉంటాం. ఎవరికైతే ఇంజ్యూర్ అయినారో మరి ఆ ఇంజ్యూర్ అయిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో చికిత్స అందజేసి, దానితోడు చనిపోయిన ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్ప్రెషన్ ప్రభుత్వం తరఫున మరి వారికి అందజేయాలని. ఎందుకంటే ప్రాణాలు రావు, కానీ అండగా నిలబడాలి ప్రభుత్వం, మరి వారికి అండగా ఉంటుందని. దాంతోపాటు ఇప్పుడు కలెక్టర్ గారు, కలెక్టర్తో పాటు జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా మరి వారి అంత్యక్రియలకు సంబంధించి వారికి కావాల్సిన అవసరాల గురించి అన్ని తీర్లు చర్యలు తీసుకుంటాం. కరెంట్ పోల్స్ కి చాలా వైర్లు ఉంటున్నాయి, అది ఏ కేబుల్ లేకపోతే కరెంట్ వైర్ అనేది తెలియకుండా ఉంది. సో ఏమన్నా చర్యలు తీసుకుంటారా? నో, ఇది చాలా లైట్ గా తీసుకునే ఆలోచన కూడా లేదు. ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది స్పష్టంగా ఈరోజు మేము విచారణ ఆదేశించాం కనుక దానిలో పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని తప్పకుండా దానిపైన కఠినమైన చర్యలు. వారు కృష్ణాష్టమి జన్మదిన సందర్భంలో పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళందరూ కూడా ఉండి, ఎందుకంటే అక్కడ ఏ విధమైన సంఘటన జరగకూడదు, శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదని పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, 4 కానిస్టేబుల్తో పాటు అక్కడ యాత్ర కొనసాగింపు దశలో ఆఖరి జస్ట్ 100 మీటర్స్ తర్వాలో గోకుల్ నగర్లో జరిగిన సంఘటన. దీనికి సంబంధించి మరి మీరు చెప్తా ఉన్నట్టు ఆ కేబుల్ సంబంధించిన అంశాలు దృష్టికి వచ్చినాయి. దానిపైన కూడా విచారణ చేస్తాం. వెంటనే స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టడం జరుగుతుంది. రానున్నది గణపతి ఉత్సవాలు, సో ఏ విధంగా నవరాత్రులు? ఈ గణపతి నవరాత్రుల సందర్భంలో మరి అనేక సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి కూడా కేబుల్, భారీ వర్షము, రేపు వచ్చే నవరాత్రులకు సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు ప్రాథమిక విచారణ జరుగుతా ఉంది, ఎందుకు జరిగింది ఈ సంఘటన, ఏ విధంగా జరిగిందని. కానీ అక్కడున్న స్థానికులు, వారి బంధుమిత్రులు
వారి సందేహం అంతా కూడా కేబుల్ ఆపరేటర్ సంబంధించిన అంశం విషయంలో మరి వారి కేబుల్ ద్వారా ఈ సంఘటన జరిగిందని వారు తెలియజేస్తున్న ధర్మంలో ఇట్లాంటి సంఘటనలు మరొకటి జరగకూడదు. కేబుల్ ఆపరేటర్స్ కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. వారికి సంబంధించి కూడా ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఎవరికైనా బాధనే, ఆ కుటుంబాలకు బాధ, ఆ కుటుంబంపై ఆధారపడి ఉన్న చాలా మంది. ఒక అబ్బాయి సురేష్ యాదవ్ అని ఒక సంవత్సరం క్రితమే 2 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిన చిన్న పాప ఉన్నదని. ఈ విషాదకరమైన మరి పరిస్థితులు ఎవరికి కూడా రాష్ట్రంలో కానీ మనం ఎక్కడ మానవ ప్రపంచానికి ఎవరికి కూడా కలగకూడదు. ఇలాంటి సందర్భంలో ఎవరి పాత్ర వారు ఖచ్చితంగా నిర్వహించాలి. కేబుల్ ఆపరేటర్స్ కూడా ఈ సంఘటనలో మరి కలెక్టర్ గారు చేపడతా ఉన్న ఈ విచారణలో మరి ఎవరి వల్ల అయింది, వారి వల్ల అయిందా, వీరి వల్ల అయిందా తెలుసుకొని తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సార్, గతంలో కేబుల్ వైర్స్, కరెంట్ వైర్స్ ని చాలా వరకు వేరు చేశారు. మళ్ళీ ఆ కార్యాచరణ డెఫినెట్లీ తీసుకుంటాము. ఒక డ్రైవ్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఆ డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం